వింటర్ సీజన్ ఎండింగ్ లోను జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ లో భారీగా మంచు కురుస్తోంది. జమ్మూ పరిధిలోని రాంబన్ సహా కాశ్మీర్ లోయను మంచు దుప్పటి కప్పేసింది. అటు గుల్మార్గ్, పహల్గామ్, బందిపురా, కుల్గామ్ లో హెవీ స్నోఫాల్ ఉన్నట్టు అధికారులు తెలిపారు. రోడ్లపై పెద్ద ఎత్తున పేరుకుపోయిన మంచును తొలగిస్తున్న బీఆర్ఓ ముందస్తుగా శ్రీనగర్, కార్గిల్ హైవేను క్లోజ్ చేశారు. అటు హిమాచల్లోని మనాలి, కులు, లాహౌల్, స్పితిలోనూ జోరుగా మంచు పడుతుండటంతో టూరిస్టులు ఇళ్లకే పరిమితమయ్యారు. వింటర్ సీజన్ ఎండింగ్ లోను జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లో భారీగా మంచు కురుస్తోంది. జమ్మూ పరిధిలోని రాంబన్ సహా కాశ్మీర్ లోయను మంచు దుప్పటి కప్పేసింది. అటు గుల్మార్గ్, పహల్గామ్, బందిపురా, కుల్గామ్ లో హెవీ స్నోఫాల్ ఉన్నట్టు అధికారులు తెలిపారు. రోడ్లపై పెద్ద ఎత్తున పేరుకుపోయిన మంచును తొలగిస్తున్న బీఆర్ఓ ముందస్తుగా శ్రీనగర్, కార్గిల్ హైవేను క్లోజ్ చేశారు. అటు హిమాచల్లోని మనాలి, కులు, లాహౌల్, స్పితిలోనూ జోరుగా మంచు పడుతుండటంతో టూరిస్టులు ఇళ్లకే పరిమితమయ్యారు. వింటర్ సీజన్ ఎండింగ్ లోను జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లో భారీగా మంచు కురుస్తోంది. జమ్మూ పరిధిలోని రాంబన్ సహా కాశ్మీర్ లోయను మంచు దుప్పటి కప్పేసింది. అటు గుల్మార్గ్, పహల్గామ్, బందిపురా, కుల్గామ్ లో హెవీ స్నోఫాల్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. రోడ్లపై పెద్ద ఎత్తున పేరుకుపోయిన మంచును తొలగిస్తున్న బీఆర్ఓ ముందస్తుగా శ్రీనగర్, కార్గిల్ హైవేను క్లోజ్ చేశారు. అటు హిమాచల్లోని మనాలి, కులు, లాహౌల్, స్పితిలోనూ జోరుగా మంచు పడుతుండటంతో టూరిస్టులు ఇళ్లకే పరిమితమయ్యారు.